మంది దళితుల మధ్య మాలామారిగా ఇష్యూ ఒకటి ఉంది కాబట్టి వారిని కలిపే ప్రోగ్రాంలో వాళ్ళు ఫస్ట్ ఈ సౌత్ ఇండియా మూవ్మెంట్లో దళితులను మొదటిగా ఏకం చేసే ప్రోగ్రాం చేస్తారు. ఇవాళ వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది. నెక్స్ట్ ముస్లిమ్స్. ఇండియా ఈజ్ రూలింగ్ ద వరల్డ్ ఐటీ. సౌత్ ఇండియా ఈజ్ రూలింగ్ వరల్డ్ ఫార్మసీ. సౌత్ ఇండియా ఈజ్ రూలింగ్ వరల్డ్ టెక్నాలజీ. Why not South India should rule this India? Even we supply COVID vaccine from Hyderabad to whole world. హైదరాబాద్ నుండి మొత్తం వ్యాక్సిన్ అంతా మనమే తయారు చేసాం, ప్రపంచానికి ఇచ్చాం. అంటే అంత సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ప్రాంతం. దిస్ హైదరాబాద్ ఇస్ ద హబ్ ఆఫ్ ది సెక్యులర్ డైనాసిటీ. 400 years Muslims were ruled, but no single communal incident was happened. 400 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించడంలో ఒక మత ఘర్షణ జరగలేదు. నిజాం మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్న కమ్యూనిస్టులు, అగ్రవర్ణాలు, అసలు దళితులకు ఇచ్చిన బడ్జెట్, నిజాం ఇచ్చిన బడ్జెట్ ఎవడన్నా ఇచ్చాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చాడా? కేసీఆర్ ఇచ్చాడా? చివరికి nobody has given. 100 crores are given for foreign overseas for Dalit students. అప్పుడే 100 కోట్లు ఇచ్చాడు నిజాం దళిత్ స్టూడెంట్స్ ఫారెన్ విద్య చదవడం. ఈ ఉస్మానియా ఎక్కడిది? ఆ హాస్పిటల్ ఎక్కడిది? లేకపోతే మొత్తం హైదరాబాద్లో డెవలప్మెంట్ ఎక్కడిది? ఓన్లీ బికాస్ ఆఫ్ ది నిజాం. సో నిజాం ఇంత గొప్ప పని చేస్తే వాడిని మొత్తం మద్దతుత్వాదిగా, వాడిని దొంగగా ముద్ర వేసింది ఎవరు? సో-called upper caste Brahmins and the so-called Kamma and Reddis. Because he's a Muslim. He's a ruler of the Muslim. Muslim అయితే మాత్రం ఇవన్నీ వాళ్ళు తప్పు చేస్తారు, దళితుడు అయితే తప్పు చేస్తారు. సో కాబట్టి ఇట్లాంటి కమ్యూనల్ అటిట్యూడ్ నార్త్ ఇండియన్. దిస్ ఇస్ నాట్ సౌత్ ఇండియన్. We are very much very secular. We are about the constitution of India. We are about the principle of the philosophy of Dr. Baba Saheb Ambedkar. Baba Saheb Ambedkar is, mentioned that South India is so secular and so consciousness of equality, liberty, equality, fraternity, justice. South India లో ఎక్కువ ఉందని చెప్పారు అంబేద్కర్. సో అందుకే అంబేద్కర్కు సౌత్ ఇండియా అంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ రెండవ రాజధాని హైదరాబాద్ చేయాలి, సుప్రీంకోర్టు బెంచ్ కావాలన్నారు. ఇంకా అనేక డెవలప్మెంట్స్ అంబేద్కర్ ప్రతిపాదించినప్పటికీ కూడా till after death of the Baba Saheb Ambedkar of 68 years, even there is no argument discussion in the parliament. పార్లమెంట్లో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ మీద చర్చ లేదు, సుప్రీంకోర్టు బెంచ్ మీద చర్చ లేదు, దక్షిణాది డెవలప్మెంట్ కౌన్సిల్ మీద చర్చ లేదు. ఇంతమంది 130 మంది ఎంపీలు ఉన్నా కూడా ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డి వరంగల్లో నేను సెకండ్ క్యాపిటల్ హోదా ఇస్తా అంటున్నాడే తెలంగాణ స్టేట్ లా, మరి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయమని ఎందుకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాడు? బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇంత గొప్పగా హైదరాబాద్ మేము మొత్తం 8,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్తున్నారే. మీకు దమ్ముంటే బండి సంజయ్ బీజేపీ, కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు కదా, కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు కదా, మీ పార్టీ రెజల్యూషన్ పాస్ చేయండి. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కోసం మీరు రెజల్యూషన్ పాస్ చేసి పంపండి మీ ప్రధానమంత్రికి. మీకు అంత దమ్ముందా? అయినా బీజేపీ ఎంపీలైనా, బీఆర్ఎస్ ఎంపీలైనా ఢిల్లీకి దాసోహంలంతా, ఢిల్లీ మీద యుద్ధం ప్రకటించడానికి దమ్ము ధైర్యం లేని వీళ్ళంతా. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనకుంది దమ్ము ఢిల్లీ మీద యుద్ధం చేయడం. ఈ కమ్యూనలిజం మీద, ఈ బీజేపీ విధానాల మీద, ఈ కాంగ్రెస్ ఉత్తరాది పార్టీ విధానాల మీద, చివరికి బీఎస్పీ ఉత్తరాది ఆధిపత్యం మీద కూడా మన ఫైటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దక్షిణంలో ఉన్న మంచి లీడర్లు అందరూ తీసేసింది ఆమె. ఒక్క లీడర్ కూడా మంచి గట్టి లీడర్ కూడా తీసి పడేసింది. అందరు చీమలను నడిచేసినట్టు కలిసి పడేసింది. అట్లీస్ట్ మనకు బీఎస్పీ ద్వారా సౌత్ ఇండియాలో రాజకీయ అధికారం వస్తూ ఉంటుంది. అది కూడా రాకుండా పోయింది. అంతేకాకుండా 1995లో మాయావతి గారు ముఖ్యమంత్రి అయితే మనకు 1920లోనే అధికారం వచ్చింది మనకి. ఎక్కడ? దక్షిణాది. పెరియార్ నాయకత్వంలో జస్టిస్ పార్టీ అప్పటికి ఇంకా సత్తుతో రాదు. ఏ బీసీ హస్ బికమ్ ఏ ఫస్ట్ సీఎం ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో మొదటి బీసీ సీఎం ఇచ్చింది ఎవరు? పెరియార్ పార్టీ, జస్టిస్ పార్టీ. మొదటి రాజ్యాంగ సవరణ కొట్లాడింది ఎవరి దేశంలో? 1951లో మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది.
ఎవరు కొట్లాడితే ఏంటది? పెరియార్ 10 లక్షల మంది సమక్షంలో భారత రాజ్యాంగం మాకు ఏ ఫలితాలు ఇస్తుందని కాలబెట్టిండు. మొత్తం రాజ్యాంగం అంబేద్కర్ అప్పటి బతికే. ఈ రాజ్యాంగం ద్వారా బీసీలకు ఏం మొరగట్లేదు. మాకు లేకపోతే 52% మాకు అవకాశాలు రాకపోతే మేము ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేసి 10 లక్షల మంది మీటింగ్ పెట్టి బీసీలకు మొట్టమొదటిసారి రిజర్వేషన్ సాధించిన ఘనత ఎవరిదన్నా ఉందంటే అది పెరియార్ వల్లనే ఈ దేశంలో బీసీలకు మొదటిసారిగా రిజర్వేషన్లు అమలైనవి. తర్వాత సెంట్రల్లో అది తమిళనాడులో అమలైనవి. సెంట్రల్లో ఎక్కడ వచ్చింది? అది మండల్ కమిషన్ ద్వారా వచ్చింది. అది సెంట్రల్. వాటి స్టేట్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా తమిళనాడులో అమలైనవి. మాయావతి గారి పరిపాలన ఏం జరిగింది? ఉన్న రిజర్వేషన్లు ఉండగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిన ఘనత తల్లిది, మా అక్కది బహన్కి. అగ్రవర్ణ పేదల పేరు మీద బ్రాహ్మణులకు ఓట్ల కోసం ఆమె తెస్తే ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు మీద మొత్తం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చి ఏం చేశాడు? ఇవాళ 60 మార్కులు వచ్చిన బ్రాహ్మణునికి ఉద్యోగం వస్తుంది, 83 మార్కులు వచ్చిన ఎస్సీకి ఎస్టీకి ఉద్యోగం వస్తలేదు. డిఎస్సీలో మనం చూశాను మీరు. ఇప్పుడు ఇక్కడ బ్యాంకులు చూడండి, మొత్తం కేంద్ర ప్రభుత్వ శాఖలు అన్నింటిలో చూడండి నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఎవరు సౌత్ ఇండియన్ ఉన్నారు. మన ఓయూ బ్యాంకులు ఎవరున్నది ఇవాళ మేనేజర్గా ఒక నార్త్ ఇండియన్ వచ్చి ఒక లేడీ వచ్చి ఉందండి. అంటే ఇక్కడ కనీసం అట్లీస్ట్ సౌత్ ఇండియన్ అంటే ఏమన్నా పడేసి కదా. ఆ పెట్రోల్ పంప్ ఎవరిది? నార్త్ ఇండియన్ ఉంది. సిద్ధార్థ అంటే ఒకటి ఉంటాడు కదా. ఆ అడుపక్కన పెట్రోల్ పంపులు ఎవరిది? నార్త్ ఇండియన్ ఉంది. ఉస్మానియాలో ఉన్న టెండర్స్ అనేవాడి నార్త్ ఇండియన్ ఉంది. మరి మనకు తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? టోటల్ తెలంగాణ ఇస్ కంట్రోల్డ్ బై ది నార్త్ ఇండియన్స్. వై వి గాట్ తెలంగాణ? హైదరాబాద్లే కాకుండా మొత్తం ఎంటైర్ సౌత్ లో బిజినెస్ లని ఎవరి? మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ, ఢిల్లీ వాలా, మిఠాయి వాలా, హవాలా కుంభకోణాలు చేసేది ఎవరు? క్రిమినల్ చేసేవాడు, నేరాలు చేసేవాళ్ళు అంతే ఎవరు? నార్త్ ఇండియన్సే. ఇవరికి కూలి పని చేసేవాడు నార్త్ ఇండియన్స్. మరి మన తెలంగాణ తెచ్చుకునేందుకు? తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? మన ఉద్యోగులు మనకు కావాలని. మా నీళ్లు మాకు, మా ఉద్యోగులు మాకు, ఇంకా నీళ్లు నిధులు నియామకాలు. మరి మన తెలంగాణ ఇవాళ కంప్లీట్ గా నార్త్ ఇండియన్ కాలనీ అయిపోతే సిగ్గు శరం లేకుండా ఒక్క తెలంగాణ లీడర్ మాట్లాడడం నార్త్ ఇండియన్ యజమాని మీద. పైసలు తీసుకుంటూ రోజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నోరు సైలెంట్ అయిపోతుంది. అదేంటో కేసీఆర్ అదే చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. సో కాబట్టి వాళ్ళ హైదరాబాద్ లో జరుగుతున్న లక్షలాది రూపాయల వ్యాపారం, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఎవరి చేతిలో ఉంది చెప్పండి? తెలంగాణ చేతిలో ఉందా? అట్లీస్ట్ ఆంధ్ర చేతిలో ఉందా? సౌత్ ఇండియన్ చేతిలో ఉందా? చివరికి ఉత్తరాది వాళ్ళ చేతిలో ఉంది. 1910లో 1910లో ములికి గో బ్యాక్ అనే ఉద్యమం బలంగా వచ్చింది. అంటే ఢిల్లీ వాడిని పంపించే ప్రోగ్రాం. ఎప్పుడు? 1910 1910. అప్పటికి మన స్వతంత్రానికి ఇంకా 37 సంవత్సరాలు ఉందే. ములికి నాన్ ములికి గో బ్యాక్. మరి ఇప్పటికీ నాన్ ములికి వెళ్ళిపోయినా హైదరాబాద్ లో ఉన్నంత మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, పంజాబీస్ పోయినా పోలే. 1910లో వచ్చిన మూవ్మెంట్లో కూడా పోలే. 69లో వచ్చిన తెలంగాణ ఆంధ్ర మూవ్మెంట్లో మాత్రం ఆంధ్రలో నిలబడతాం. కానీ వీడు ఎప్పుడు వచ్చాడు? 1810లో వచ్చాడు మన దగ్గరికి. 1810లో వచ్చాడు ఇక్కడికి ఢిల్లీ నుండి. వాడు మాత్రం చెప్పలేదు, వాడిని మాత్రం వెళ్ళిపోమని చెప్పలేదు. మనం మన పక్కకున్న ఆంధ్రోడు 56 వస్తే మాత్రం మనం వెళ్ళగొట్టేసినాం. వాడు వచ్చింది 56 కదా. ఇక్కడ మన తెలంగాణలో ఎవడు ఐఏఎస్ లేడు, ఐపీఎస్ లేడు అని తెలుసుకున్నాం. మనం అడిగే వాళ్ళు ఇక అప్పర్ కాస్ట్ లేరు, ఎస్సీ ఎస్టీలో కూడా లేరు, మానవాధికారులు అసలే లేరు, ఈరోజు వరకు కూడా లేరు. అయినా సరే మనం మాల మాదిగోళ్ళు మాలలో దీన్ని అంటున్నాం. ఒక్క మాలో ఐఏఎస్ లేడు, ఒక మాదిగ ఐఏఎస్ లేడు, ఐపీఎస్ లేడు. ఒక వివేక్ ఫ్యామిలీ ఏదో కాంగ్రెస్ లో పోయి వాళ్ళు డెవలప్ అయిన కానీ అయినా సరే మనం మాదిగోళ్ళ యుద్ధం, మాదిగోళ్ళ మీద మాలలో యుద్ధం చేస్తాం.
అలా తెలంగాణలో ఎవరు లేరా భయ్, ఒక్కడు లేడు. ఇదంతా ఆంధ్రలో వచ్చి దొబ్బేసిన చరిత్రనే. అది మాలైనా మాదిగైనా ఆయన కూడా మనం కొట్టాడుతాడు. మన నాయకుడు ఎవరు? తెలంగాణ నాయకుడే. మాదేకు తెలంగాణ నాయకుడే, మానవ సంఘానికి తెలంగాణ నాయకుడే. మరి ఇట్లా మనం ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా, ఈ హైదరాబాద్ అస్తిత్వం గురించి మాట్లాడకుండా, ఈ ఉత్తరాది వాళ్ళకు పూర్తిగా అప్పచెప్పేసి కాంగ్రెస్లో మీరు మాలలు కాంగ్రెస్లో పోండి, మాది వాళ్ళు బీజేపీలో పోండి అనే గట్టిగా మాలమాదిగా ఉద్యమాలు ఉంటే, ఈ రెండు ఉత్తరాది పార్టీలు బలపడితే అట్లీస్ట్ ఒక్క తెలంగాణ తెచ్చుకున్న అస్తిత్వం ఉన్న ఒక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ దొంగనో అందరూ తెలంగాణలో ఉండడా లేదా బాధపడిందా లేదా? కనీసం దాన్ని సపోర్ట్ చేయకుండా మళ్ళీ ఉత్తరాది పార్టీలని అధికారం తెచ్చే పరిస్థితి ఇవాళ మా తెలంగాణలో దాపరించింది. సో దీన్ని బ్రేక్ చేయాలంటే ఉస్మానియా టైగర్స్, తెలంగాణ తెచ్చింది ఉస్మానియా టైగర్లే. నేను చెప్తున్నాను, కేసీఆర్ గారు తెచ్చింది. మొన్న నవంబర్ 7 దీక్ష దివస్ 29 దొంగ దీక్ష. ఇది దొంగ దీక్ష. డిసెంబర్ 10 ఒరిజినల్ గా చలో అసెంబ్లీ ఇచ్చింది ఎవరు? ఉస్మానియా విద్యార్థులు. దానికి భయపడిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఈ మాట వివరంగా తెలుసు నాతోని దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ బాబర్ అయిన మేమంతా పోయినప్పుడు ఉద్యమం చేసి పోయినప్పుడు మాకు ఆనాటి హోమ్ మినిస్టర్ ఎవరైనా చిదంబరం, ఎగ్జాక్ట్ ఆనాటి హోమ్ మినిస్టర్ అంటే తెలంగాణ ఇచ్చినప్పుడు సుశీల్ కుమార్ షీడే. కానీ ఆయన చిదంబరం మాతో అన్నాడు, ఏమన్నాడంటే, సార్ మేము భయపడి విద్యార్థుల ఉద్యమానికే భయపడించినాం కానీ కేసీఆర్ అది జోక్లా మాట్లాడుకుంటూ విషయం చెప్పింది. సో వీ అఫ్రైడ్ అబౌట్ వాళ్ళు పోయి మొత్తం అసెంబ్లీలో కొలగొడతారు అనుకున్నాం. అంత ఆవేశంలో ఉన్నారు కదా విద్యార్థులంతా. మొత్తం అసెంబ్లీలో కొలగొట్టి మొత్తం హైదరాబాద్ అంతా విధ్వంసం అయిపోతే ఉత్తరాది వాళ్ళంతా భయపడిపోతూ పోయిండ్రు. ఈ ఉత్తరాది వాళ్ళ కోసం మేము ఇచ్చినామన్నాడు ఆయన. ఆ ఉత్తరాది వాళ్ళ ఆస్తులంతా విధ్వంసం అయిపోతాయి, వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, వాళ్ళ ఆస్తులు ఓయి పొరగాలు పోయి కొట్టేస్తే అన్ని ఉత్తరాది వాళ్ళ ఆస్తులన్నీ పోతే భయపడి తెలంగాణ ఇచ్చినామని చెప్పి. అంటే తెలంగాణ కూడా వచ్చింది ఉత్తరాది ఆస్తుల పరిరక్షణ కోసం వచ్చిందనే విషయాన్ని గమనించండి. మన కోసం రాలే. దక్షిణాదిని వీక్ చేసి ఉత్తరాదిని కాపాడుకోవడానికి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు. అదే మరి నిజంగా ఆ ఉద్యోగుల యూపీని ఎందుకు ఇవ్వించలేదు? 80 ఎంపీలు ఉన్నాయి, 25 కోట్ల జనాభా ఉంది యూపీ. అన్ని రకాలుగా వెనుకబడేది ఏపీ కంటే. అక్కడ బుందేల్ఖండ్ ఉద్యమం ఉంది, హరిత ప్రదేశ్ ఉద్యమం ఉంది. ఎప్పటి నుండో 150 సంవత్సరాలుగా ప్రత్యేక 4 రాష్ట్రాల ఉద్యమం నడుస్తుంది అక్కడ. కానీ యూపీని విభజించని వాళ్ళు ఏపీని తెలంగాణ పేరుతో విభజించింది ఎందుకో? కేవలము దే వాంట్ టు వీకెన్ ది సదరన్ ఇండియా. సౌత్ని వీక్ చేయాలి, నార్త్ స్ట్రెంథెన్ చేయాలి. నార్త్ ప్రధానమంత్రి ఉండాలి, నార్త్ స్పీకర్ ఉండాలి, నార్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి, నార్త్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి. చివరికి వైస్ ప్రెసిడెంట్ కూడా మనకి ఇవ్వాలి. ఈసారి చూసిరా మీరు? క్యాబినెట్ పదవులు పక్క పెట్టండి, చివరికి పదవులు ఏవి కూడా వస్తలేవు. రేపు డీలిమిటేషన్ తర్వాత 130 స్థానాలు కాస్త దక్షిణాదిలో ఉన్నాయి, 100కు పడిపోతాయి. ఎందుకంటే జనాభా తగ్గిపోయింది. వాళ్ళ ఇప్పుడే 303 స్థానాలు ఉన్నాయి. నార్త్ ఇండియా ఈజ్ హ్యావింగ్ 303 ఎంపీస్. ఇంకా అవి పెరుగుతాయి, డబల్ అయితే దగ్గర ఇంకో 100, 150 పెరుగుతాయి వాళ్ళకి. అప్పుడు నిన్ను ఎవడు కానాడు, నీకు ఈ బిల్లులలో నీ పాత్ర ఏముంటుంది? ఐదర్ ఇట్ ఈస్ మనీ బిల్స్ ఆర్ ఇట్ ఈస్ ఎనీ జనరల్ బిల్స్, ఫైనాన్షియల్ బిల్స్, వాట్ ఎవర్ ద బిల్స్ పాస్డ్ బై ద పార్లమెంట్, no need of any South Indian vote, no need of any North Eastern state votes. ఇవాళ ఇష్టారాజ్యం చేసి పడేస్తారు ఈ దేశాన్ని, ఇప్పటికే చేసేసింది. సో కాబట్టి ఇవాళ ఒక దేశము ఒకే ఎన్నిక అనే నినాదం వెనుక ఈ నార్త్ ఇండియన్స్ మొత్తం ఒకే రేషన్ కార్డు. వీళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి, వీళ్ళు ఎక్కడ పోయినా ఒక ఓటు ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే నార్త్ ఇండియన్ అంతా మొత్తం దేశం అంతా మైగ్రేట్ అయిపోయింది కదా. సో కాబట్టి వాళ్ళ ఓటు ఉండాలంటే ఒకే ఎన్నిక, ఒకే దేశం ఉండాలి, ఒకే ఓటు ఉండాలి, ఒకే రేషన్ కార్డు ఉండాలి. వాడు అక్కడ పోయిన రేషన్ కార్డు కలిగి ఉండాలి, వాడు అక్కడికి పోయిన ఆధార్ కార్డు ఉండాలి వారికి. ఇదంతా వాళ్ళ కోసం తెచ్చిన నినాదం అని మీరు గమనించాలి. మన దేశం కోసం తెచ్చిన నినాదం కాదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే రేషన్ కార్డు, ఒకే ఎగ్జామ్, ఒకే క్లాట్, ఒకే నీట్, వన్ ఓట్, వన్ నీట్. దీస్ ఆర్ ఆల్ ది slogans given by Mr. Narendra Modi to benefit the North Indians, not for the South Indians, to suppress the South Indians, North East India.
అంతేగాని అయ్యో ఒకే దేశం ఎన్నిక పేరు మీద ఖర్చు తక్కువ అవుతుంది కదా. అదే మీరు చేస్తున్న అవినీతి, మీ అదాని అంబానీ చేస్తున్న అవినీతి 5 పైసల మందం కాదు ఎన్నికల ఖర్చు. అదాని అంబానీకి 2,50,000 కోట్లు మాఫీ చేశారు మీరు, వాళ్ళ లోన్లు. దాంట్లో ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి? ఒక 50,000 కోట్లు అయితే కావచ్చు ఎన్నికల ఖర్చు. కానీ లక్షల కోట్లు ఇచ్చారు కదా ఓన్లీ 2 మనుషులకే. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ చర్చ రావట్లేదు. ఇవన్నీ చర్చించేవాడే లేడు, చెప్పేటోడే లేడు. ఒక తోటి తెలుగువాడిని మాత్రం మనం విపరీతంగా వాడిని దొంగ వెలగొట్టడం అయిపోయింది. మరి అంతకంటే ప్రమాదకారి అని నార్త్ ఇండియన్ మనం ఇంకా భుజం మీద ఇంకా సోనియమ్మ బర్త్డే సందర్భంగా తెలంగాణ తల్లి ఒక కొత్త విగ్రహం పెడుతుందట. మరి ఆ తెలంగాణ తల్లికి మరి తండ్రి ఎవరో చెప్పాలి నాకు. రేవంత్ రెడ్డి కేసీఆర్ తల్లిని పెట్టిండు దొరసాన్ని, అది వెలమ దొరసాని, ఇది రెడ్డి దొరసాని, ఇద్దరు దొరసాలనే పెట్టిండు. మరి చాకలేలమ్మ బొమ్మను తెలంగాణ తల్లికి ఎందుకు యాక్సెప్ట్ చేయండి? ఒక చాకలేలమ్మ, ఒక దొరతనాలకు వ్యతిరేకంగా కొట్లాడిన చాకలేలమ్మను ఇవాళ మన తెలంగాణ తల్లిగా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మనం ఎందుకు రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకు కేసీఆర్ యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకంటే బడుగు బలహీన వర్గాల నుండి వచ్చింది కాబట్టి వీళ్ళ నాటకాలని, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఉత్తరాదికి దాసోహం అయ్యే బానిస పార్టీలు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా మన హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని కావాలని ఎందుకు తీర్మానం చేయలేదు? 10 ఏళ్ళు పరిపాలన చేసి 125 దాంట్లో అంబేద్కర్ విగ్రహం పెట్టినవే సంతోషిస్తాం. కానీ అంబేద్కర్ కోకుండా సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ చేయమన్న విషయాన్ని మీరు ఎందుకు వచ్చినట్టున్నా? అంబేద్కర్ కోరుకున్న సుప్రీంకోర్టు బెంచ్ని మీరు దక్షిణాదిలో చేయమని చెప్పేసి ఒక తీర్మానం ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయరు, మనమే చేయాలి, మనమే పాలనకు రావాలి, మనమే చేయాలి. అందుకే ఈ ఉద్యమం మనం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. నాది 3 లక్షల ఉద్యోగం రాజధాని చేసిన మీకు గుర్తుంది కదా, 1 పైసా కాదు 2 పైసలు కాదు, 3 lakhs. నేను 7 ఏళ్ళ సర్వీస్ అంటే దగ్గర 3.5 కోట్ల రూపాయలు లాస్. ఎవరన్నా ఉన్నారా 3.5 కోట్ల రూపాయలు లాస్ చేసుకుంటాడు? ఎవడన్నా బుద్ధి తక్కువ, నాలాగా బుద్ధి తక్కువ ఎవడు ఉన్నాడా? కానీ ఎందుకోసం? I want to start this movement, South India movement against the North Indian hegemony, to protect and save the democracy, save the rights of the South Indian, save the secularism, save the socialism, save the republic of this nation which is defined in the constitution itself. దానికే ప్రమాదం, రాజ్యాంగానికే ప్రమాదం వచ్చింది, రాబోతున్నది. అంబేద్కరిజం పతనం కాపోతున్నది, ప్రమాదంలో పడిపోతున్నది. అందుకే నాలాంటి వాడు బయటకు రాకపోతే అందులో ఉండి నేను ఉద్యోగం సంపాదిస్తానేమో కానీ నా ప్రజలను చైతన్యం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి రాజీనామా చేయడం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా, నా లక్ష్యం అలా ఈ దేశంలో ఈ 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ అధికారాన్ని సాధించడం. దిస్ ఇస్ మై డ్రీమ్. బీసీ ముఖ్యమంత్రి నినాదం కోసం కూడా అందుకే ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రి ఫస్ట్ ఇయర్లో బీసీ ఉంటాడు, సెకండ్ ఇయర్లో ఎస్సీ ఉంటాడు, థర్డ్ ఇయర్లో ఎస్టీ ఉంటాడు, ఫోర్త్ ఇయర్లో మైనార్టీ ఉంటాడు, 5th ఇయర్లో మహిళ ఉంటుంది. 5 సంవత్సరాల్లో 5 ముఖ్యమంత్రులు ఉంటే తప్పేంది? పాలసీ ఒకటైనప్పుడు అంటే రెడ్లే ఉండాలా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 సంవత్సరాలు రెడ్లే ఉండాలా? ఇప్పుడు రెడ్లే ఉండాలా? 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడట, తర్వాత 5 ఏళ్ళు అంటే కోమటి రెడ్డి, వెంకట రెడ్డి ఉంటాడట, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడట, తర్వాత ఇంకో రెడ్డి అంటే మళ్ళా తెలంగాణ కూడా మరో 50 ఏళ్ళు రెడ్లే పరిపాలించాలా? 52% మనం ఉంటే 5% ఉన్న రెడ్లు ఇంతకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించి దోపిడీ ఇచ్చి పోగలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే పరిపాలించాలా? దాన్ని మనం ఇంట్లో కాళ్ళు పెట్టుకొని చూడాలా? అయ్యా రెడ్లు చాలా గొప్పలు, మీరు చాలా సమర్థులు, మీరే అసలు అంటాడు రేవంత్ రెడ్డి ఒక రెడ్ల మీటింగ్లు అంటాడు, రెడ్లు తప్ప ఇంకోటి పరిపాలించలేడంటాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిపాలించలేరా? మరి ఎనుమోడు పరిపాలించలేదు కదా, బీసీలు పరిపాలించలేరా, ఎస్సీ ఎస్టీలు పరిపాలించలేరా? సమర్థత లేదా? మనకు ఒకటే లేదు, దోపిడీ విధానం లేదు మన దగ్గర. కానీ కేటీఆర్ కంటే, కేసీఆర్ కంటే, రేవంత్ రెడ్డి కంటే 100 రెట్ల తెలివి డిగ్రీలు ఉన్నాయి నాకు. ఐ హావ్ దట్. మన సమాజానికి ఉన్నాయి. అన్న గోపీనాథ్ భారతదేశంలో నంబర్ 1 కార్డియాలజిస్ట్, ఇండియాలో టాప్. ఆయన కూడా మాకు సమర్థత లేదు. ఎందుకు సమర్థత లేదంటే మనం అంతా కూడా అప్పుడు
భీక్ మాంగనా. దీని నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. అందుకే ఇట్లాంటి ఎడ్యుకేట్ ఫస్ట్ ఏంది, ఎడ్యుకేట్ తర్వాత ఆర్గనైజ్ అండ్ యాజిటేట్. సో ఫస్ట్ ఎడ్యుకేట్ అనేది. సో కాబట్టి ఎడ్యుకేట్ అనే ప్రోగ్రాంలో భాగంగానే ఈ సౌత్ ఇండియన్ పీపుల్ ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టాము. ఇది ఎవరు ఒక రూపాయి నాకు ఇవ్వలేదు, నా సొంత జేబులోకి వెళ్ళి నిన్నటి దీక్ష ప్రోగ్రాం, ఇవాటికి కూడా ఈరోజు ప్రోగ్రాం కూడా నాదే. లంచ్, డిన్నర్, ఇది అన్ని కూడా ఐ మై సెల్ఫ్ పేడ్. ఎవరిని ఇట్లా నో బిగ్ మాంగన. బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇచ్చిన తెలివి వల్ల వస్తున్న పెన్షన్ నెలకు 80,000 వస్తుంది. అందులోకి వెళ్ళి కాంట్రిబ్యూట్. దిస్ ఇస్ పే బ్యాక్ టు ది సొసైటీ. దిస్ ఇస్ పే బ్యాక్ టు ది సొసైటీ. మన సొసైటీకి మనం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి వచ్చిందంటూ. సో నాకు వస్తున్న పెన్షన్లో ఐఎమ్ పే బ్యాక్ టు ది మై సొసైటీ టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్. So that is the ultimate aim of to conducting this seminar. So now I request our honorable today's so now I request our honorable guest and data scientist, well-known writer, South India versus North India. This is an eye-opening book, is required reading for every Indian. Not only South Indian, every Indian. By Maganivel has written this forward. So Nagarajan, a great writer, big claps once again for I request him now please give the address for this gathering. Let me quickly explain to you why I started writing this book, which will explain to you the graphic situation itself. Right? This was in the year 2011. I was living in Madras at that time. There was an assembly elections, and I worked as a data scientist for a living. So when there is an election, and if you happen to be a data scientist, what do? And this is a question that all of you might have had, regardless of whether you're a data scientist or not, which is that what is the probability of impact of my vote on this election, right? Like, okay, is this better? So it's a question for all voters, right? Like, what is the impact of my vote on this election? Is a question that all of you should have before you go cast your election, because India happens to be an extremely populated country, which means that a question that will arise in all of your heads is, will it make any difference whether I vote or not? Right? It's a genuine question to ask. So, to answer that question, what I did was I calculated the probability of my vote being the deciding vote in electing my MLA. Right? Not the overall assembly itself, but just my MLA. Right? So it was an interesting exercise. I sort of, if this is a university campus, so if any of you are students of mathematics or applied mathematics, please go read it. I have explained how to do that in this book, right? But more important, that curiosity naturally took me to the next step, which is what is therefore the probability of electing an MP, right? So the probability of electing an MP and my constituency at that point still is what's called South Madras, right? The probability of one vote resulting in the decision making becoming the decision making vote in South Madras was a very low number, as you would expect, right? Because we're a very populated country, and there are close to about 16 lakh voters in a given constituency, and therefore your vote's impact is going to be very less. So when I calculated that, it became like e to the power minus 400 or something. Right? It's a very, very small number, right? So out of curiosity, what I did was I picked an equivalent constituency in North India, a random one. So the one that I picked was called Guna. It happens to be in Madhya Pradesh, right? So when I calculated the probability of impact of a single voter in Guna,
It again was a small number, but it was even smaller than the voter in South Gujarat. It was, in other words, the average Tamil voter was 40% more powerful than the average voter in Madhya Pradesh or much of North India. So that is the actual question, right? Like at the time of the founding of our republic, the assumption was that one man, one vote, or one person, one vote, right? Like that is the basis of all democracy. Then you start asking, well, if that is the case, why is it that we have ended up with a situation in 21st century wherein the average voter in Tamil Nadu is like 40% more powerful compared to the average voter in North India, right? It's a serious question, right? It's also that I just like I want people in southern India, particularly Tamil Nadu, but also true for Telangana, true for Andhra Pradesh, true for Karnataka, true for Kerala. While I want these states to be have the maximum in terms of their political influence, I also do not want us to have greater political power than what is our just representation, right? We should also be fair to others. So I was wondering, why is this the case? It's at that point that I started going down this rabbit hole, which is the concept of delimitation, right? And therein, that was the genesis of this book, right? So if you look at all resource sharing problems in what is the modern Republic of India, they're all complicated problems, and during the Indira Gandhi administration, they essentially decided that for the foreseeable future, they will use the census of 1971 as the basis for all resource allocation problems. Right? This was part of what is the emergency declaration. It's a very profoundly illiberal declaration. We don't want to use that as a kind of token or an example of anything, but it is also true that that emergency declaration, Article 41, if I'm not wrong, essentially had, used the population of 1971 as the basis for all calculations, right? So whether it comes to deciding the number of MPs per state, or the amount of money that was going to be transferred from the union to the states for the tax devolution, or even for disaster relief. That is, my home state as a cyclone now. Like how much of money does the union government give to the state? All of that is decided by this particular idea of using the 1971 census. But that particular compact has resulted in enormous complications. It is fraying. It is being systematically sort of attacked by the incumbent, government in Delhi, and that is the reason why there is such a crisis at this point in time. And the expansion of that is what this book is, right? So, given that this is the context, let's go back. Where is South India, right? So, I know, like if you listen to ministers in the union government or our media, you think that having high-rise buildings or glass in a lot of buildings or roads without potholes is the sign of development. It's not, right? I'm tired of having to tell them this like for the past how many years, but every time somebody points to a nice building or a metro or an airport and says that this is development, I want to tell them it's not. Because the way in which you measure development is very simple. Imagine a child being born in that society. What is the probability that that child will not die in the first year of its birth? That is called infant mortality rate. What is the probability that the child's mother will not die during childbirth so that the child is not orphaned? Right? That is called maternal mortality rate. What is the probability that the child will not die within the first 5 years of its life? What is the probability that the child will go and attend a good school and hopefully the government provides for that school? What is the probability that the child will stay well fed and therefore is not malnourished and therefore is not stunted? What is the probability that the child has reasonable access to health care? What is the probability that the child has enough of an opportunity to through basic school and has sufficient food at the table to be not malnourished so that the child goes on to college of some sort, and so that and then goes on to a job that is not agriculture, because agriculture in this country unfortunately is disguised unemployment.
right? Because again, I go through that in the book. I encourage you to read it. If you look at the global levels of productivity for in terms of yield for various states in the country, no state does even like we don't even meet the global average. Forget being above average and therefore being good enough. We are half of the global average. This global average includes countries like Chad, Niger, sub-Saharan Africa essentially, which is mostly desert. Nothing grows there, right? Like our agriculture is so bad that we are wasting vast tracts of land in suboptimal kind of farming practices, and we employ such enormous amounts of people in those areas that it just makes no sense to have them, and therefore this particular idea of the child going to school and college and therefore finding a good job is a necessary condition for development. You should see how many children, how little of the state's overall GSDP is contributed to by agriculture. The lower agriculture contributes to the state's GSDP, the more developed the state is. The fewer number of people depend on agriculture, the more developed the state is. Right? That is how you should measure. And this child should have enough, they should have the child should be born reasonably healthy. They should have reasonably healthy parents. They should have reasonable access to healthcare and education, and go on to a college of some sort, and then finally get a job. Right? That is what development is. ఆ చంపిన వాళ్ళని దండలు వేసేసి ఊరేగించి అమృత 75 సంవత్సరాల స్వతంత్రోత్సవం దినోత్సవం రోజు వాళ్ళని తీసుకు ఇది గుజరాత్ మోడల్. ఇంతకుముందు మన వినోద్ కుమార్ చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి యాక్చువల్గా నేను ఐ రికాల్ వన్ వర్డ్ బై రామ్ మనోహర్ లోహియా ఇన్ 1950s. I'm sorry if my words to hurt anyone. It is not my words. I believe in it. Brahmins looted the brain of India. Oni looted the building of India. ఇది ఎవరితో అన్నాడు? రామ్ మనోహర్ లోహియా గారు ఈజ్ అ సోషలిస్ట్. నెహ్రూతో అన్నాడు. నెహ్రూ ఏమంటాడంటే బెంగాల్ విభజన అప్పుడు 24 పరగణాలని పాకిస్తాన్కి ఇచ్చేటప్పుడు ఒక మాట అంటాడు, అని ఇట్లా బెంగాల్ విభజించడం కరెక్ట్ కాదు అంటాడు. ఏ రామనోహర్ నెహ్రూ అంటాడు. ఆయన సోషలిస్ట్ అని అందరికీ చదివిస్తారు కదా, మీ అందరూ పుస్తకాలు చదువుతారు కదా సోషలిస్ట్ అని. నెహ్రూ ఏమంటాడంటే ముస్లిం ఈజ్ ఏ ముస్లిం వాట్ ఎవర్ యూ సే అంటాడు. ముస్లిం ఈజ్ ఏ ముస్లిం వాట్ ఎవర్ యూ సే. ఈయనేమన్నాడంటే ఐ డు నాట్ నో whether Muslim is a Muslim, but Brahmin is a Brahmin అంటాడు. ఓకే, ఇక్కడ మిత్రులారా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, లిటరసీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది యూనిసెఫ్ ఇచ్చినటువంటి 3 డెవలప్మెంటల్ ఇండెక్సెస్. ఇప్పుడు 52 డెవలప్మెంటల్ ఇండెక్సెస్ ఉన్నాయి. వాటిలలో మన విశ్వగురువుల పరిపాలన కాలంలో మొత్తం కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్. ఇక్కడ ఒక స్టడీ తీసుకొచ్చాడు ఆయన, అశోక మోడీ అని. అంటే మోడీ రిలేటివ్ కాదు, అశోక మోడీ అని ఒక ఆయన బుక్ రాశాడు, ఇండియా ఈజ్ బ్రోకెన్. దాంట్లో ఆయన చెప్పిందంటే కంపేర్ చేశాడు. ఏది జపాన్ను ఇండియాని కంపేర్ చేశాడు. జపాన్ హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసిన తర్వాత అమెరికా అది సర్వనాశనం అయింది. అదే 1948లో జపాన్ను రీబిల్డింగ్ ప్రాజెక్ట్ తీసుకుంది. ఇండియా కూడా 1947లో స్వతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీద ఇండియా ఖర్చు పెడుతున్నది ఎంత, జపాన్ ఖర్చు పెడుతుంది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ సే ఎడ్యుకేషన్ మీద జపాన్ 25 to 30% ఆఫ్ బడ్జెట్, నాట్ జీడిపి. జీడిపి అనే మాట చాలా ఒక మిస్లీడింగ్ కాన్సెప్ట్. బడ్జెట్లో మన తెలంగాణ బడ్జెట్లో 2,50,000 కోట్ల రూపాయలు. దీంట్లో నువ్వు ఎడ్యుకేషన్కి ఎంత ఇస్తావు, నువ్వు వైద్య రంగంలో ఎంత ఖర్చు పెడతావు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి ఎప్పుడూ పడలేదు. కల్చరల్గా వీఆర్ డిఫరెంట్.
ఎడ్యుకేషనల్గా వీఆర్ డిఫరెంట్. వాళ్ళలాగా మూర్ఖులు కాదు మనం. యోగి ఆదిత్యనాథ్ మూర్ఖత్వం అనుకున్నాను, లేకుంటే వినాయకుడు పాలు తాగాడనేటువంటి మూర్ఖత్వం మనకు. వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వినాయకుడు చేస్తే ఎవడు పాలు తాగుతాడు, లేకుంటే యూరిన్ కూడా తాగుతాడు, సారా కూడా తాగుతాడు. వాడేసే సో ఇలాంటి మూర్ఖత్వం సౌత్ ఇండియాలో లేదు. కానీ నౌ ఇట్ ఈస్ డేంజరస్. ఇప్పుడు సౌత్ ఇండియా డేంజర్లో ఉన్నది. భారతదేశం యాజ్ ఏ హోల్గా డేంజర్లో ఉంది. సౌత్ ఇండియా మచ్ మోర్ ఇన్ డేంజర్. మీకు పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది తెలుసా? మీకు భారతదేశం నుంచి ఎవరు దాని మూలం జిన్నా అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. మహమ్మద్ అలీ జిన్నా కాదు. గాంధీ మీద కూడా మహాత్మా గాడ్సే వాళ్ళు వారసులు గాంధీ మీద కూడా పెట్టారు. వాస్తవంగా ఈ సిద్ధాంతం ద్విజాతి సిద్ధాంతం 1920లోనే వచ్చింది. హిందూ రాష్ట్ర రాసిన మహానుభావుడు ఎవరు? ఐడియా ఉంది మీకు ఎవరికన్నా? హిందూ రాష్ట్ర కాదు, సావర్కర్. పాకిస్తాన్ ఏర్పడటానికి మూల కారకుడు సావర్కర్. రామనోహర్ లోహియా ఒక పుస్తకం రాశారు, ద కల్ప్రిట్స్ ఆఫ్ పార్టీషన్, లేకపోతే ఏదో ఒక బుక్ ఉంది. అయితే ఇప్పుడు మరలా ఒకవేళ గనక సౌత్ ఇండియా మీద కనుక వీళ్ళు దాడి చేస్తే, ఇప్పటికే దాడి మొదలైంది, వ్యాపారాన్ని అయిపోయినాయి. చివరికి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా రాజస్థాన్ గర్ల్స్ వచ్చేసి అమ్ముతున్నారు బజార్లో. మీరు అంతా చూసారు లేదు? ఇక్కడే ఐ వాంట్ బ్రింగ్ టు యువర్ నోటీస్ వన్ బుక్, ఇండియాస్ న్యూ క్యాపిటలిస్ట్ అని ఒక బుక్ ఉంది బై హరీష్ దామోదర్. ఆయన ఈఎంఎస్ నమూద్రిపాద్ మనవడు. అతను ఒక బుక్ రాశారు. అందులో మార్వాడీల వ్యాపారం ఎట్లా చేస్తారు అని, మార్వాడీల వ్యాపారం ఎందుకు ఇంత అభివృద్ధి చెందుతుంది ఒక చాప్టర్ ఉంది. ఆయన రెడ్ల గురించి రాశాడు, కమ్మల గురించి రాశాడు, తర్వాత ఈ మార్వాడీల గురించి రాశాడు. అయితే మనం వీటిని స్టడీ చేయాల్సిన అవసరం. ఓవరాల్గా మీ అందరికీ ఇవ్వాల్సినటువంటి ఒక పిక్చర్ ఏమిటంటే సౌత్ ఇండియా డేంజరస్గా ఉంది. వై ఇట్ ఈస్ సో? యాజ్ ఈ సెడ్, we followed the national policy of family planning to reduce the poverty. 100 కోట్ల నుంచి 143 కోట్ల జనాభాకి, 100 కోట్ల నుంచి 143 కోట్ల జనాభాకు భారతదేశం ఎట్లా జరిగింది, చైనాకి ఎట్లా మించిపోయింది అని చూస్తే, ఎవరు నిన్నగా మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఒక మాట్లాడారు, అదేవిధంగా స్టాలిన్ కూడా ఒక మాట్లాడారు, తమిళనాడు సీఎం. ఎక్కువ మంది పిల్లలకు కనండి అని చెప్పేసి ఒక మాట వచ్చింది. ఇట్స్ అ పొలిటికల్ స్టేట్మెంట్, బట్ ఇస్ ద వర్త్ నోటింగ్ అబౌట్. ఎందుకంటే 2026లో డీలిమిటేషన్లో యాజ్ హీ సెడ్ అరౌండ్ 30 MPs ఆర్ గోయింగ్ టు బి లెస్ ఇన్ సౌత్ ఇండియా. ఇక వాళ్ళకి మన యొక్క ఓటు అవసరం లేదు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి. తర్వాత వాళ్ళందరూ కూడా యూనివర్సల్గా జర్మనీలో 1930sలో ఒక స్లోగన్ వచ్చింది, హిట్లర్ ఇచ్చాడు, ఎన్ వోక్ ఎన్ రీక్ ఎన్ ఫ్యూరర్ అని. ఎన్ వోక్ ఎన్ రీక్ ఎన్ ఫ్యూరర్, ఒకే ప్రజ, ఒకే దేశం, ఒకే రాజు. దాన్ని కూడా సెకండ్ వరల్డ్ వరకు రిలీట్ చేశారు. ఈ అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్ సహాయపడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ చేసేటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దు. ఇది మనం గుర్తు తెచ్చుకోవాలి. సౌత్ ఇండియా, నేను నా కోరికని చెప్పలేను, కానీ సౌత్ ఇండియా ఈజ్ అగైన్ గోయింగ్ టు బి డివైడెడ్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, దిస్ ఇస్ గోయింగ్ టు, ఇఫ్ నాట్ టుడే, even after 50 years, if not after 50 years, there will be second division of India. This is going to happen unless these fellows, the rogues who are ruling at the center, they understand the South Indian feeling. ఈ రోజు వినోద్ కుమార్ నేను మాట్లాడుతున్నాను, నీలగంటను మాట్లాడుతున్నాను, రేపు మీ అందరూ కూడా మాట్లాడతారు. మనం యాంటీ నేషనల్, దేశద్రోహులు మనం. We are the sons and daughters of soil of the soil. ఈ దేశంలో ప్రతి ఇంచి మనం.
ఈ దేశంలో ప్రతి అంగుళం మనది భూమి. దిస్ ద ద్రవిడియన్స్. ఈ దేశం మీద క్రీస్తు పూర్వం 1818 నుంచి ఆర్యుడు దండయాత్ర మొదలు. ఈ దేశ చరిత్ర 70,000 సంవత్సరాల చరిత్ర. మీకు రిఫరెన్స్ కావాల్సి వస్తే డేవిడ్ రీక్ రాసినటువంటి హూ వీఆర్ హౌ డిడ్ వి రీచ్ అని ఒక బుక్ ఉంది. ఎర్లీ ఇండియన్స్ అని చెప్పేసి టోనీ జోసెఫ్ రాసిన బుక్. DNA ప్రకారం ప్రూవ్ చేసింది ఏంటంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద్రవిడియన్స్. ద్రవిడియన్స్. అందుకని ఇక్కడ CCMBలో, హైదరాబాద్లో ఉన్న CCMBలో వాళ్ళు రీసెర్చ్ చేయడానికి వస్తే 2008లో రీసెర్చ్ చేయడానికి వచ్చేస్తే ఆర్యన్ DNA, ద్రవిడియన్ DNA డివైడ్ చేస్తే వాడు తంగరాజన్ అని చెప్పేసి వాడు సింగ్ ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ఆ డేవిడ్ రీక్ని వాళ్ళ టీంని బెదిరించారు. మీ రీసెర్చ్ మొత్తం కూడా అడ్రస్ లేకుండా చేస్తారు. అప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఏన్షియంట్ నార్త్ ఇండియా, ఏన్షియంట్ సౌత్ ఇండియా. ఏన్షియంట్ నార్త్ ఇండియా మీన్స్ దిస్ ఆర్యన్ ఫెలోస్ యు ఆర్ బెగ్గర్స్. నేను చెప్పాను కదా. ఇంకొక విషయం ఇక్కడే మీకు చెప్పాలి. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 90% బ్రాహ్మిన్స్ ఆర్ నాట్ ఆర్య బ్రాహ్మిన్స్. యూ షుడ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. లెట్ దెమ్ రియలైజ్ దట్ యు ఆర్ నాట్ ఒరిజినల్ బ్రాహ్మిన్. భూత వైద్యులు మొత్తానికి జంజం వేసి వాళ్ళు బ్రాహ్మిన్స్ అని చెప్పారు. ఈజ్ ద సౌత్ ఇండియన్. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా, కోమటోళ్ళు కూడా ఒరిజినల్ వాళ్ళు కాదు, ఆర్య వైశ్యులు కాదు. ఎత్తి మీద బుట్ట పెట్టుకొని అమ్ముకునేవాడు మొత్తానికి. కొంచెం వాడికి తెలివి ఎక్కువ ఉండదు కదా తెలియనప్పుడు. మనిషికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొబిలిటీ ఉంటే, మొబిలిటీ ఎక్కడైతే ఉంటుందో హ్యూమన్ రేస్కి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ లీడ్స్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్ టు లివ్ ఇన్. దే గెట్ ద నాలెడ్జ్. కాబట్టి ఈ సౌత్ ఇండియన్ బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ ఎక్సెప్ట్ నంబూదిరిపాల్స్, అకార్డింగ్ టు గోర్వాల్కర్, యూపీ నుంచి ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళని నంబూదిరిపాల్స్ కేరళ. కాబట్టి ఈ సౌత్ వర్సెస్ నార్త్ డైలాగ్ ఏదైతే ఉందో, ఈ డైలాగ్ ఈజ్ గోయింగ్ టు టేక్ రూట్స్ ఇన్ ద సౌత్ ఇండియా. ఫర్ దట్ వీ యాజ్ ఎడ్యుకేటెడ్ వీ షల్ బి టీచ్. ఈ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసి మనం మొత్తం ప్రచారం చేయాలి. అన్ని రీజనల్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలి. వీళ్ళకి రిటైర్ ఇచ్చేది 30 రూపాయలు కూడా లేదు. కానీ గుజరాత్, రాజస్థాను, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ రాష్ట్రాలలో వాళ్ళు 100 రూపాయలు పే చేస్తే వాళ్ళు 200 రూపాయలు పోతుంది. ఇట్స్ అ లూటింగ్, డే లైట్ లూటర్స్. వీళ్ళంతా ఎవరు? అగైన్ ఈ గో బ్యాక్ టు ద ఆర్యన్ ఇన్వేషన్. అందుకనే క్రీస్తు పూర్వం 1800 శతాబ్దం నుంచి వచ్చినటువంటి ఆర్యన్ ఇన్వేషన్ ఏదైతే ఉందో మన దేశం మీద అనేక మంది దండెత్తారు. తర్వాత పూర్ణులు దండెత్తారు, గ్రీకులు దండెత్తారు, తర్వాత ఇది డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ ఈ ఆర్యన్ రోక్స్ స్టిల్ పర్వైడింగ్ ద హోల్ ఇండియా. దే ఆర్ కంట్రోలింగ్ ద హోల్ మెకానిజం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎవరు ఈ ఆర్యన్స్ అనేది మనం నాగపూర్ హెడ్ క్వార్టర్ ఇస్ దేర్ హెడ్ క్వార్టర్. ఇండియా క్యాపిటల్ ఈజ్ నాగపూర్ హెడ్ క్వార్టర్. కాబట్టి మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు రాజ్యాంగం వచ్చింది 1949 నవంబర్ 25న బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వార్నింగ్ ఇస్తారు, ఒక హెచ్చరిక చేస్తారు. We achieved political democracy by one man, one vote, one man. But we still continue to have the contradiction in the social level, in the economic level, and actually cultural level. Social and economic areas, we did not achieve the democracy. And if we don't solve this contradiction as early as possible, and the laborious effort which we put in to construct this constitution is going to be blown up by these same people. Unfortunately, except a few people in Tamil Nadu, like BCK and Stalin type of people, majority of our representatives, political representatives, are happy slaves. And as per Mary, who is an Austrian philosopher,
He said, happy slaves are most dangerous to the freedom of the people. He said that, Austrian philosopher. Her name is Yen. Happy slaves are most dangerous to the freedom of the people around. So our happy slaves are dangerous to South India. We shall form a new platform. First, an intellectual platform should be formed among all the South Indian states, 5 states, including Maharashtra. సో ఇక్కడ మీకు ఎందుకు దీనికి ఈ విధంగా చేయాలి, ఎందుకు ద్రవిడియన్స్ సింధు నాగరికత నిర్మాతలు ద్రవిడియన్స్, సింధు నాగరికత నిర్మాతలు ద్రవిడియన్స్. 1920 వరకు జాన్ మార్షల్ ఆ ఎక్స్కవేషన్ చేసేంత వరకు బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ వరకు వేదాలే ఈ దేశం యొక్క అదే బిగినింగ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పుకుంటారు. వీళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు హిందూ పేపర్లో వస్తూ ఉంటారు, వేదాలు 4500 సంవత్సరాలు చదివారు. వేదాలు 1015 రాహుల్ సాంకృత్యాయన్ అనేటువంటి ఒక రైటరే 1500 శతాబ్దం నుంచి 1000 శతాబ్దం వరకు వేదాలు నడుపుతారు. వేదాల్లో ఉన్నది ఏమిటి? వాళ్ళే రాసుకున్నారు, ఋగ్వేదంలో రాసుకున్నారు. ఏమంటే ఋగ్వేదంలో రాసుకున్నారు, మేము సురాపానం సేవించి పిచ్చిగా డ్యాన్స్ చేసుకుంటూ మాట్లాడిన మాటలే ఋగ్వేదం అని చెప్పాడు. వాళ్ళే రాసుకున్నారు. వేదాల్లో వ్యవసాయం గురించి ఏమైనా ఉందా ఎక్కడన్నా? వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ, బ్రాహ్మణాలలో, అరణ్యకాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, రామాయణంలో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ వ్యవసాయం గురించి ఉందా? అందుకని నేను ఒకసారి విజయవాడలో ఒక మీటింగ్ జరుగుతుంది, పుస్తకం రిలీజ్. అక్కడ ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కేవలం 25 మంది ఉన్నారు. ఏం చేసేటప్పుడు ఋగ్వేదంలో ఒక మాట ఉన్నది, ఏమనంటే బ్రాహ్మణులు బ్రహ్మనోటి నుంచి పుట్టారు, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు, వైశ్యులు తొడల నుంచి పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు. ఈ అంటెక్చువల్స్ ఎక్కడ పుట్టిందో వాడు రాయలేదు. ఓకే, నేనేమన్నానంటే దీన్ని మార్చండి, ఈ శ్లోకాన్ని తీసేయండి, లేకపోతే ఇదిగో ఈ విధంగా మేము ప్రచారం చేస్తారు. బ్రహ్మ నోటి నుండి మోసగాళ్ళు పుట్టారు, భుజాల నుంచి రౌడీలు పుట్టారు, తొడల నుంచి దోపిడిదారులు పుట్టారు, పాదాల నుంచి శాస్త్రవేత్తలు పుట్టారు అని చెప్పాను. విజయవాడ 25 మంది కూడా లేనటువంటి ఆ ఎగ్జిబిషన్, బుక్ ఎగ్జిబిషన్ విజయవాడలో 2000 మంది జమయ్యారు. గోపిలకు క్షమాపణ చెప్పాలి, వీడికి క్షమాపణ చెప్పే లక్షణం లేదు. కాబట్టి నేనేమన్నానంటే మీరు అది మారిచ్చేస్తే నేను తర్వాత ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ జరిగినాయి, టీవీ 1లోనో టీవీ 9లోనో ఇక్కడ. సో మిత్రులారా నేనేమంటున్నానంటే వీ షుడ్ అండర్స్టాండ్ ద బేసిక్ థింగ్స్ అబౌట్ సౌత్ ఇండియా. హూ ఆర్ వీ? వాట్ ఈస్ అవర్ డిఎన్ఏ? వాట్ ఈస్ అవర్ డిఎన్ఏ? మనము సకల సంపదను సృష్టించిన వాళ్ళము. కాబట్టి ఈ మన సంపదను మనం కాపాడుకోవాలంటే సౌత్ ఇండియా యునైట్ కావాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, లీవ్ ద హ్యాపీ స్లేవ్స్, లెట్ దెమ్ సర్వ్ దెమ్. మనం యునైట్ కావాలి. ఇది యాక్చువల్ ఇంటలెక్చువల్ షుడ్ టేక్ ద లీడ్. Both of us decided to go around South India and gather people at home and come to a platform. Let us put it to the people. ఈ రోజు వాడు ప్రతి గల్లీలో ఒక సంఘటన చెప్తాను మీకు. ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి వాడు అమిత్ షా గనక ఒక్క మెసేజ్ ఇస్తే ఒక్క రాత్రి మేము 1000 కోట్లు జమ చేసి ఇవ్వగలము అన్నాడు. ఈరోజు for all the functions where these మనువాదీస్ ఆర్ మతోన్మాదులు కానీ మనువాదులు కానీ వీళ్ళు మొత్తం కూడా వీళ్ళని ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? ఫండింగ్ గుజరాత్ మార్వాడీస్, రాజస్థాన్ మార్వాడీస్. మరి మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర అంత రిచ్ పీపుల్ లేరు. మన దగ్గర ఏది ₹1,00,000 కొల్లగొట్టేవాడు మన దగ్గర లేదు. అవుట్ ఆఫ్ 28 members who looted the Indian banks, 27 members are Gujaratis. Only one fellow from Karnataka.
విజయమాల్యం. వీడు కొలగొట్టినంత 8,000 కోట్లు. కానీ ఒక్కొక్కడు కూడా అదాని కానీ అంబానీ కానీ మిగతా వాళ్ళంతా చూసి చాలా చాలా మంది ఉన్నారు. అందుకని రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు ఏమనంటే, ఈ బ్యాంక్ నోటస్ అంతా సర్నేమ్ మోడీ ఎందుకు ఉంటుంది అని అడిగాడు. ఆయన మీద కేసు పెట్టారు. కాబట్టి మనము ప్రికాషన్ తీసుకోవాల్సింది మనువాదుల పట్ల. మనువాదుల ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళ పట్ల కూడా వీళ్ళంతా కూడా హ్యాపీ స్లిప్స్ మనువాదుల ఏజెంట్స్. కాబట్టి మనము ఈ విషయం జాగ్రత్త పడాలి. ఇంకొక విషయం ఏంటంటే, జపాను సార్ మీ రైజ్ ద ఇష్యూ. జపాన్ అండ్ ఇండియా దేర్ 5-year ప్లాన్ కేమ్ ఇన్ ద సేమ్ టైం 1948. 48లో వచ్చినప్పుడు జపాన్ ఖర్చు పెట్టింది 30% చెప్పారు కదా. తర్వాత బంగ్లాదేశ్, మన ప్రక్కన ఉన్నాడు బంగ్లాదేశ్, మన మిత్రులు బంగ్లాదేశ్. ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎంత ఉంది? సుమారుగా 98%. ఇండియాలో ఉన్నటువంటి ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎంత అంటే అరౌండ్ 15%. There are graphs about this. 15%. కాబట్టి ఉమెన్ వర్క్ ఫోర్స్ లేకుండా ఇండియా ఎట్లా బాగుపడుతుంది? అయితే గుజరాత్ వాళ్ళు, రికాల్ ఫర్ ఎగ్జాంపుల్, నేను రాజస్థాన్లో ఒక 6 months పనిచేసినప్పుడు దేర్ ఇస్ ఒక కార్డియాలజిస్ట్ నా ఫ్రెండ్, అతని వైఫ్ గైనకాలజిస్ట్. నేను అడిగాడు, ఐ జస్ట్ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ వర్కింగ్ దట్ లేడీ. He said, why should she work? I am working. She is a gynecologist. Why should she work? I am working. This is the concept of the Brahmanical thought. దీన్ని ఒకరు బ్రేక్ చేయాలి. ఇండియాలో మన మీటింగ్లో కూడా ఒకే ఒక వచ్చింది, కంగ్రాచులేషన్స్. సో మనం మీటింగ్లోకి మనతో పాటు మన స్టూడెంట్స్ని కూడా తీసుకురాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. నెంబర్ 1 ఎట్ ద లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్, సెకండ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ యువర్ ఓన్ caste, democratize your caste. I define Indian social system as is a caste controlled class society. Is a caste controlled class society, capital controlled political power. Capital is 2 types. One is cash capital, the other one is caste capital. Which one is more powerful? Is it the caste capital or cash capital? Which is more powerful? Caste capital. Because తెలంగాణలో రెడ్డి వెలుగుగా ఇంకెవరు పరిపాలించారు? ఇది క్యాస్ట్ క్యాపిటల్, క్యాస్ట్ క్యాపిటల్, క్యాస్ట్ క్యాపిటల్, క్యాస్ట్ క్యాపిటల్. సో ఈచ్ క్యాస్ట్ ఈజ్ ఏ unique. It has got its own culture, it has got its own way of thinking. Up to 7 years of age, because I am a doctor, I tell you, up to 7 years of age, how your child is brought up by surroundings, by mother, by father, by your relatives. That concept will not change, and even though you are a big revolutionary, let it be communism, let it be Marxism, Leninism, Maoism, whatever it is, it will not change. So caste is reality here. You have to address the caste. How do you address? Unless you try to reduce, you democratize your own caste, you will not have federation concept. Saubhratrutam అనే కాన్స్టిట్యూషన్ మనం చదువుకున్నాం. Fraternity. How does fraternity exist in this country? Each caste is a unit against each other. It is one above the other. It is a graded inequality. It is not inequality alone. కాబట్టి graded inequality తగ్గించాలంటే the intellectual community, these people should try. They should lay down the foundation. How come Periyar so far ఇప్పటి వరకు కూడా తమిళనాడు ఎందుకు సరెండర్ కాలేదు? వాళ్ళ దగ్గర కులాలంతా కూడా ఇవాళ విభజించి పాలించే రీతిలో అగ్రవర్ణాలు పెట్టి చేస్తున్నట్టుగా ఇంకెంతకాలం చేసుకున్నాం, ఇంకెంతకాలం బానిసలుగా ఉన్నాం అనే అంశాల్లో మాత్రమే చదువుకున్న విద్యావంతులుగా మా బాధ్యతగా మేము మాట్లాడుతున్నామే తప్ప we're not against Malas, we're not against Madhyas, we're not against any even upper caste Brahmins also. Brahmins కూడా మేము వ్యతిరేకం కాదు. We are against the Brahminical attitude of even Dalits also.
Brahminical attitude of OBCs, minorities. Brahminical attitude is nothing but a division policy. Law of division is Brahmanism, law of addition is Ambedkarism. మేము కులాల్ని కలపాలంటున్నాం. అంబేద్కరిజం అంటే ఏంది? కులాల్ని కలపడం. వీఆర్ యునైటింగ్ ఆల్ కమ్యూనిటీస్, దట్ ఈస్ అంబేద్కర్. డివైడింగ్ ఆల్ కమ్యూనిటీస్ బ్రాహ్మణ్, ఒక సింపుల్ వర్డ్. సో మీరు ఎటువైపు ఉంటారు అంబేద్కర్ వాదులుగా? ఎటువైపు ఉండాలి అంబేద్కర్ వాదులుగా? మనం కలపడానికి ఉండాలా, విడగొట్టడానికి ఉండాలా? సో మాలమాదిగలు విడిపోవద్దని చెప్తున్నాం మేము, తప్పేమంటే మాలమాదిగలు కలిసి ఉండాలి, ఉపకులాలన్నీ కలిసి ఉండాలి, మీద అంత ఈవెన్ ఎంటైర్ సౌత్ ఇండియన్ ఇప్పుడు ఒకటిగా ఉండాలంటున్నాం. ఎంటైర్ సౌత్ ఇండియన్ ఒకటిగా ఉండాలంటున్నాం. ఓన్లీ నాట్ ఓన్లీ దిస్ మాలమాదిగలు. సో దిట్ ఈస్ అవర్ ఎజెండా, ఇస్ ఎ బిగ్ ఎజెండా, బ్రాడర్ ఎజెండా. కాబట్టి మమ్మల్ని మాల నాయకులుగా, మాల మేధావులుగా, మాదిగ మేధావులుగా ముద్రేయకండి దయచేసి. అంబేద్కర్ అంత ప్రపంచ మేధావిని తీసుకొచ్చి మాల మేధావి చేసినట్టు, జగజీవన్ రావును ఒక జాతీయ నాయకుని తీసుకొచ్చి చమారి నాయకుడు చేసినట్టు మమ్మల్ని కూడా అట్లనే చేయకండి. ఐఎమ్ ఏ లీడర్ ఫర్ సౌత్ ఇండియా. నేను ఇప్పుడు చెప్తున్నా మీకు, ఐఎమ్ ఏ లీడర్ ఫర్ సౌత్ ఇండియా, నాట్ ఫర్ మాదిగా. ఈజ్ ఆల్సో లీడర్ ఫర్ సౌత్ ఇండియా. ఈజ్ a South Indian intellectual, is an Indian intellectual. No, it is nothing but is a great intellectual. ఈ బుక్ రాసిన నీలకంఠన్ is a great intellectual. అంతేగాని యూ షుడ్ నాట్ ఆయన ఒక కులానికి కూడా పరిమితం చేయాలి. సో ఎవరిని కూడా కులాలకు పరిమితం చేయదు దయచేసి. బికాస్ ఐ వాజ్ given my lectures in Columbia, in Oxford, in London School of Economics. అంటే ప్రపంచంలో ప్రఖ్యాతి యూనివర్సిటీలలో పరిశోధన పత్రాలు సమర్పించిన నేను ఇవాళ నన్ను ఒక కులానికి ఎందుకు పరిమితం చేస్తాను? ఎందుకు పరిమితం చేయాలి మనం? సో కాబట్టి మనల్ని మనం తక్కువ వేసుకోవద్దు దయచేసి. మనల్ని మనం ఆ కులాలకు పరిమితమై మనం అక్కడికే గిరిగీసుకుని ఉండి చేయద్దు. కుల నిర్మూలన అంతిమ ఎజెండా. Our ultimate aim is to annihilation of the caste system. Not only caste system, annihilate the capitalism also. The two enemies for our communities. One is capitalism, the another one is Brahmanism. Both are two enemies. So to annihilate these enemies from Indian society, then only we will establish egalitarian society, casteless and casteless society. That is called equal society. సో ఈక్వల్ సొసైటీ ఎప్పుడు వస్తుంది? కాస్ట్లెస్ సొసైటీ వచ్చినప్పుడు, లింగ భేదాలు అన్ని భేదాలు లేని సమసమాజం వచ్చినప్పుడే కదా వచ్చేది. అది దానికోసం కదా అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసింది, దానికోసం కదా అంబేద్కర్ జీవితాన్ని అర్పించింది. సో అందుకే అంబేద్కర్ వారసులు అని చెప్పుకున్నంత మాత్రం ఉట్టికి అంబేద్కర్ వారసులు అయిపోరు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసినప్పుడు అవుతారు. అవునా కాదు? సో మనమంతా కూడా అంబేద్కర్ వారసులుగా, అంబేద్కరిజాన్ని అమలు చేసే వ్యక్తులుగా, ఆయన అనుచరులుగా మన ఆలోచన విధానం చాలా బ్రాడ్గా ఉండాలి. అంతే తప్ప కులాలకు పరిమితమయ్యే కుంచిత మనస్తత్వంతో ఉండద్దు దయచేసి. సో అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మీ అందరి ఎఫర్ట్స్ని అంటే దక్షిణాది ఉద్యమాన్ని స్ట్రెంథన్ చేయడానికి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ నేను పేరున మీ అందరికీ జైపీని తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే బ్రాడ్ మైండ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. ఎవరు ఈ కులవాదులు లేకపోతే కుంచితవాదులు రాలే ఇక్కడికి. ఈ మీటింగ్కి వచ్చిన బ్రాడ్ సెన్సెస్లో ఏం చెప్తారు సార్? ఇది మన టైటిలే ఏం పెట్టారు? మన టైటిల్, మన సెమినార్ టైటిల్ వై? ఎస్. ఎందుకు ఉత్తరాది ఆధిపత్యంపై దక్షిణాది ఉద్యమం ఎందుకుయా? ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పటిదాకా చెప్పాడు, మనము ఇంత అద్భుతంగా మనం ప్రగతిని ప్రపంచంలో యూరోప్ దేశాల కంటే అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాం, కానీ అణచివేతకు గురవుతున్నాం. ఉత్తరాది ఆధిపత్యంలో అణచివేతకు గురవుతున్నాము. రాజకీయ అధికారంగా అణచివేతకు గురవుతున్నాము, ఫైనాన్స్గా అణచివేతకు గురవుతున్నాము, కలర్ పరంగా కూడా అణచివేతకు గురవుతున్నాము. మనంతా నల్లవాళ్ళు, మన తెల్లవాళ్ళు, కల్చరల్గా, భాషాపరంగా ఇలా అనేక రకాల అణచివేతకు గురవుతున్నాం. మనము తెలంగాణ ఆంధ్ర వాళ్ళే, తెలుగు ప్రజల్ని వాళ్ళు చిన్నగా మనం లేదో మాట అన్నదాన్ని మనం ఇంత పోరాటం చేస్తున్నాము. మరి ఇంత దుర్మార్గం చేస్తున్న ఉత్తరాది మీద పోరాటం చేద్దాం మనం? చేద్దాం, చేయాలి. నేను
this is only India divide, great divide, but I have written a book, North to South imbalances in the global arena. అంటే ప్రపంచంలో ఎట్లా నార్త్ సౌత్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయని చెప్పేసి. దిస్ ఇస్ అబౌట్ ఇండియా, బట్ మై బుక్ అబౌట్ వరల్డ్ ఫినామినా. The foreword written by UN Secretary General. నా పుస్తకానికి ఎవరు రాశారు ముందు మాట? UN Secretary General. I have forgotten to bring my book here. సో నా పుస్తకానికి UN Secretary General ముందు మాట రాసిన పుస్తకం, అంత వాల్యూ ఉన్న పుస్తకం అది. దట్ వాస్ డిబేటెడ్ అట్ గ్లోబల్ లెవెల్. సో అట్లాంటి మనము ఇట్లాంటి మేధావులంతా మనకు ఒక కులాలకు పరిమితం ఎందుకు కావాలి? మనల్ని మనమే తగ్గించుకోవడం ఏంది? ఒక విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ అయ్యండి అతి చిన్న వయసులో. ఐఎమ్ ద యంగెస్ట్ డీన్ ఇన్ ఎంటైర్ ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్ లో. నేను యంగెస్ట్ వాడిని. ఐఎమ్ ద యంగెస్ట్ డీన్. Nobody, even Brahman never became as a dean at the age of 9. So why I have inferior to Brahman or Reddy or Kamma? Because of my merit, I have become a dean, the youngest dean, the entire 107 years to Osmania University in the Department of Law. Department of Law లో నా వయసు ఎవరు కాలేదా? ఏ కులపడు కాలేదు. నేను అటువంటిప్పుడు నేను ఎందుకు తక్కువ భావించాలి వాళ్ళకంటే? నేను పోయినట్టుగా ప్రపంచంలో అమెరికా, యూరోప్, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పోయిన ఒక్క డిపార్ట్మెంట్ లో చూపెట్టండి. యూ జస్ట్ ఎనీబడి, ఈవెన్ జీపీ రెడ్డి పోయింది ఒక జపాన్ దేశమే మా డిపార్ట్మెంట్ లో. బట్ 12 దేశాల్లో పోయాను. ఐ విజిటెడ్ 12 కంట్రీస్, టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. మరి ఎందుకు నేను జీపీ రెడ్డితో రెడ్డిలందరినీ నేను అక్కడ తక్కువ అనుకోవాలా? బట్ ఇక్కడ రెడ్డి రూలింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళ యజమాని ఉంటుంది. దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. బట్ ఇఫ్ యూ గో టు అమెరికా, యూ గో టు యూరప్, దే విల్ ఇన్వైట్ మీ వినోద్ కుమార్, దే వోంట్ ఇన్వైట్ జీబీ రెడ్డి. అవునా కదా? ఎందుకు? వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు నా మెరిట్. వాళ్ళకి ఇక్కడ రికగ్నైజ్ చేయకపోవచ్చు. ఇక్కడ లాస్ట్ అండ్ కన్వర్ ఎగ్జామ్ కూడా నన్ను రాయడానికి అనుమతి ఇవ్వకపోవచ్చు. బట్ దే ఇన్వైటెడ్. సో దట్ ఈస్ ద డిస్క్రిమినేషన్ పార్ట్ ఇన్ ఇండియన్ కాస్ట్ సిస్టమ్. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇవన్నీ తెలిసి కూడా మనము ఇంకా ఈ చిల్లరగాల దగ్గర వీళ్ళ దగ్గరనే మనం ఉండడం దయచేసి వద్దు. లెట్ us unite as a South Indians, particularly ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళంతా. We have started Telangana movement. We should also start South movement. మనమే తెలంగాణ మూవ్మెంట్ను సక్సెస్ చేసిన వాళ్ళము, తెలంగాణ తెచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణకు గ్రేటర్ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కాకుండా ఈ దక్షిణానికి మంచి అన్ని హక్కులను సాధించే బాధ్యత కూడా మనదే. అది మనదే. డెఫినెట్గా మనం తీసుకుందాం ఆ బాధ్యత అంటున్నా. We will take care because this is Hyderabad is the capital of entire South India. That is our duty. సౌత్ ఇండియాలో క్యాపిటల్ సిటీలో ఉన్నాం మనం. కాబట్టి ఈ సౌత్ ఇండియాని రక్షించాల్సింది కూడా ఎవరు? మనమే. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ చెప్పాడు, సౌత్ ఇండియా, హైదరాబాద్ షుడ్ బి ఏ సెకండ్ క్యాపిటల్ ఫర్ సౌత్ ఇండియా. సో కాబట్టి మనమంతా కూడా ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేద్దాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అనివార్యంగా సపరేట్ దేశం అయినా అయితే ఈ రకమైన కమ్యూనల్ ఫోర్సెస్ కనుక మనం కోరుకోవట్లేదు సపరేట్ దేశం. వీఆర్ నాట్ డిమైండింగ్ ఫర్ దాట్. వీఆర్ అంబేద్కరైట్స్. బట్ మనల్ని అట్లా నెట్టేస్తున్నారు వాళ్ళు. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టు అసెప్ట్ అవర్ సెల్వ్స్, యునైట్ అవర్ సెల్వ్స్ and fight for our rights. Thank you very much. Subsequent to what these two gentlemen said, I think all of you should also be very aware that when we start making these demands, and I'll give you an example, right? You should be very careful of the concessions that the other side gives, because very often they will be made to appear as concessions, but if you read the fine print, they are nothing but. And I'll give you an example, right? During the 15th Finance Commission, after the terms of references were sort of released, they made this decision to use 2011 data, and people like me, and particularly me, we wrote like a lot of articles everywhere in the media blaming the government, saying that this is like so unfair to South India, so on and so forth. So the Prime Minister's office responded to that, saying that we will add a parameter
called demographic performance in the list of variables that are used to calculate the formula. So, when the Prime Minister's office responds to you, you think, okay, they're doing it in good faith, let them, great. The problem is as follows, right? When the actual report came, what do you see? You see that everything is scaled by population, even demographic performance. So, the purpose of demographic performance is to act as a counterweight to population, right? That is, if you have, if what is demographic performance? It's 1 by TFR, that is 1 divided by the fertility rate of that particular state. So, 1 by TFR, as you can imagine, TFR for Telangana is 1.6, for my home state of Tamil Nadu again is 1.6, for Kerala is 1.7, so on and so forth, right? So 1 by 1.5, 1.6, even for Uttar Pradesh it's like 3, let's say, it's 1 by 3. What they did is, so when the Prime Minister's office responds that they will use this as a factor, you're happy because it's going to have greater, you assume that it is going to basically end up giving more money for your state when the final allocation comes. Except what they did was they scaled this with the population of the state. So I don't need to teach you basic arithmetic. If you scale 1 by 1 over 3, which is the population of Uttar Pradesh, with Uttar Pradesh's population, which is 250 million, like the small number, it's called the law of large numbers, right? If you multiply two numbers, the larger number dwarfs the smaller number. And so if you take the final report and see, demographic performance is actually more, as a factor, is more correlated with population than demographic performance. So the point that I'm trying to make here is, have your eyes always open. People will make, especially the other side, will assume that, you will think they are acting in good faith. They rarely act in good faith. Read every fine print.